అందులో మొదటి పత్రికలో చాలా సంగతులు ఉన్నాయి. రెండవ పత్రికలో చివరి అధ్యాయములో పరిశుద్ధులైన వారిని గురించి ఈ వచనము వ్రాయబడి ఉంది. చివరి అధ్యాయములో ఒక పరీక్ష వారికే వదిలాడు. సామాన్యంగా పరీక్షలంటే అందరికి ఇష్టమైన పిల్లలు, పరీక్షలంటే ఇష్టమేనా? అందరికి ఇష్టమైన పరీక్షలు అంటే, పరీక్ష అంటే చాలామంది ఎగరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. పరీక్షలు అంటే చాలామందికి భయం. పరీక్ష అంటే ఎవరికి ఇష్టం లేదు. అయినప్పటికీ అవి తప్పనిసరిగా ఉన్నాయి అందరికీ పరీక్షలు కదా. విద్యార్థి దశ మొదలుకొని ఒక ఉద్యోగం సంపాదించేంత వరకు పరీక్షలు వస్తూనే ఉంటాయి. పరీక్షలకు సిద్ధపడుతూనే ఉండాల్సిందే. రాత్రనక పగలనక చాలా కష్టపడుతూ ఉంటారు కదా సాధించేంత వరకు. సరే, ఆ పరీక్షలు అవసరమై ఉన్నాయి. ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టారా నాయన అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కదా. చైనా వాళ్ళు కనిపెట్టారట. చైనా వారు ఈ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు? చదువుకున్న వారు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి. మరి అసలైనటువంటి ఆ నైపుణ్యము కలిగినటువంటి వారిని, సామర్థ్యము కలిగిన వారిని మరి ఎన్నుకోవాలంటే ఒక పరీక్ష అనేది అవసరమని భావించి ఏం చేశారు? వాళ్ళు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగలాగూ ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉన్నారు. ఈ లోకంలో అలాగూ మానవులు వారి వారి కొన్ని నేర్చుకున్న తర్వాత వారి వారి సామర్థ్యములు పరీక్షించడానికి ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలు తయారు చేస్తూ ఉంటారు కదా. ఎవరిని పరీక్షించడానికి? విద్యార్థులను పరీక్షించడానికి. వారి ఎంతవరకు వారు చదవగలిగారు, నేర్చుకోగలిగారు, ఎలాగూ వారి యొక్క అభివృద్ధి ఉంది అని పరీక్షించడానికి కదా. అయితే ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలకు కూడా పరీక్షించుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రశ్నాపత్రం ఏది తెలుసా? ప్రశ్నాపత్రం ఇక్కడే ఉంది. దేవుడు తయారు చేసిన ప్రశ్నాపత్రం. ఇక్కడ ఎవరిని వారు పరీక్షించుకోవాలట. ఏమని వ్రాయబడి ఉంది? ఒకరు మరి ఒకరిని కాదు, ఎవరిని వారు పరీక్షించుకోవటం. అలా జరగదు. కానీ ఎక్కువగా ఎలా జరుగుతుంటుంది? ఇతరులను పరీక్షించటం జరుగుతూ ఉంటుంది మన జీవితాల్లో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధులైన వారికి, కొరింథులో ఉన్న పరిశుద్ధులకు 2 పత్రికలు వ్రాస్తూ చివరి అధ్యాయములో వారికే పరీక్షించుకోమని పలుకుట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలమైనటువంటి మనమందరమును కూడా ఏ ఏ విషయాలలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చేరిన వారందరిలో కూడా ఎవరిని వారు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. ఏ విషయములో ఇక్కడ పరీక్షించుకోండి అన్నాడు? మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. దేని విషయములోనట? విశ్వాస విషయములో. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో అని పరీక్షించుకొనడి అంటున్నాడు.
ఈ సందేహం వస్తుంది సామాన్యంగా. ఎప్పుడు సందేహం వస్తుంది? రోగం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రార్థన చేయమని సేవనికి చెప్పినప్పుడు, నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సందేహం వస్తుంది కదా, నిజంగా నాకు అది నెరవేర్చబడకపోతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా, నాలో సరైన విశ్వాసం ఉన్నదా లేదా, విశ్వాసంతో ప్రార్థించానా లేదా అని చెప్పేసి ఏమొస్తుంది? విశ్వాసం విషయమైన సందేహం వస్తుంది. కనుకనే ఇక్కడ వ్రాయబడి ఉంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకొనడి అన్నాడు. జ్ఞాపకం, నేను కొన్ని విషయాలు మీ ఎదుటికి తీసుకొని వస్తాను. ఏ ఏ విషయాలలో మనమే పరీక్షించుకోవాలి అనే విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పౌలు చెప్తూ ఉన్నాడు, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనడి. అందుకనే ఈ రాత్రి వేళ చిన్న టెస్ట్ చేసుకుందాం, మనల్ని మనం చిన్న పరీక్ష. దేవుని వాక్యపు వెలుగులో మన విశ్వాసము విషయమై మనం పరీక్షించుకుందాం. విశ్వాసానికి ఏం కలుగుతాదో యాకోబు పత్రికలో భక్తుడు రాసినటువంటి సంగతులు మనము ఒకసారి చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా సెలవేయబడింది, ప్రియులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు గలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలు. ఏం కలుగుతుందట? సహోదరులారా అని సంబోధించబడి ఉండటం మనం చూస్తా ఉన్నాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి పరీక్ష? మీ విశ్వాసానికి. ప్రభువైన యేసు క్రీస్తునందు మీరు ఉంచిన విశ్వాసానికి ఒక పరీక్ష. ఏ సమయములో కలుగుతుందో, ఎవరికి ఏ సమయములో ఆ పరీక్ష వస్తుందో చెప్పలేం. అయితే మీ యొక్క విశ్వాసమునకు కలుగు పరీక్ష అది ఎలాగుంటుందో, ఏ విధముగా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో చెప్పలేం. ఒక్కొక్కరి విశ్వాసానికి ఒక్కొక్క విధమైనటువంటి పరీక్ష కలుగుట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాసానికి ఏముందట? విశ్వాసానికి పరీక్ష. ఆ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందట? ఓర్పు పుట్టిస్తుందట. ఓర్పు పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మహానందము, అది మహానందమని ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రాత్రి వేళ నీ విశ్వాసానికి పరీక్షలు కలుగుతూ ఉన్నాయి. ఆ పరీక్ష ఏ విధంగా ఉన్నదో నీవు ఎరిగిన వాడవుగా ఉన్నావు, నీవు ఎరిగిన దానవుగా ఉన్నావు. మనమందరం ఎరిగిన వారముగానే ఉన్నాం. ఒక యవనస్తుడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యవనస్తుడు, ఆయన పేరు సుందర్. మీరందరూ ఎరిగిన వారుగానే ఉంటారు. కొందరు ప్రభువును అంగీకరించిన వారు. సిక్కు మతానికి సంబంధించినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు, తన మతం పట్ల భక్తి కలిగినటువంటి వాడు. అయితే క్రైస్తవ్యమును ద్వేషించిన వాడు, బైబిలును కాల్చివేసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి 1904వ సంవత్సరము డిసెంబరు 18వ తారీఖున ఒక దర్శనము కలుగగా ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించాడు, సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు.
తెలుసుకున్న తరువాత ఇంటికి వెళ్ళాడు. ఆయన జీవితం మునుపటి జీవితముగా లేదు. ఆయన అలవాట్లు మారిపోయాయి, ఆయన అభిరుచులు మారిపోయాయి. అలాగూ జీవిస్తూ ఉండగా ఇంటి వారికి తెలిసింది ఆయన యేసు ప్రభువును అంగీకరించాడు అని, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు అని. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? ఆ తల్లిదండ్రులు ఆ కుమారుని ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు. నువ్వు ఆ యొక్క మత భ్రష్టుడు అయిపోయావు, మాకు అవమానం తీసుకొని వచ్చావు, మా పేరు ప్రఖ్యాతులు పోగొట్టావు అని చెప్పేసి ఏం చేశారు? తృణీకరించారు. ఇదేంటిది? ఇదేంటిది? అలాగే ఎవరికైనా ఇక్కడ కలిగిందా? ఈయనకు యేసు ప్రభువు నమ్ముకుంటే ఇలాగుంటుందా? యేసు ప్రభువు నమ్ముకుంటే సంతోషించరా? యేసు ప్రభువు నమ్ముకుంటే ద్వేషిస్తారా? యేసు ప్రభువు నమ్ముకుంటే ప్రేమించలేరా? ఒక పరీక్ష, ఒక పరీక్ష. తండ్రి కుమారుడు కదా అని చెప్పేసి ఎంతో వినయంగా తండ్రి బ్రతిమాలుకుంటూ, నువ్వు ఆ యొక్క యేసు ప్రభువును ఆ మతాన్ని విడిచిపెట్టు బ్రతిమాలి చెప్పాడు. కానీ ఈ యొక్క యవనస్తుడు విననటువంటి వాడు కాదు. అయితే అంతటితో వారి ప్రయత్నము ఆగలేదు ప్రియులారా. ఇక వారి పినతండ్రికి అప్పగించబడింది ఆ విషయం, అతని విషయము. ఆ పినతండ్రి కూడా సాధు సుందర్ సింగ్ను తీసుకొని పోయాడు ఇంట్లోకి. మాట్లాడి ఏ విధంగా నాయన ఆ యొక్క భక్తిలో నుంచి, ఆ మతములో నుంచి, ఆ యేసు ప్రభువునందరి విశ్వాసములో నుంచి బయటికి తిరిగి వారి యొక్క మతములోనికి, వారి విశ్వాసములోనికి మరలు కొల్పాలని చెప్పేసి తీసుకొని వెళ్ళాడట. ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాడట. తలుపులు వేసేసాడట. తలుపులు వేసిన తర్వాత ఒక రూములోకి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి లాకర్స్ తెరిచాడట. లాకర్స్ తెరిస్తే ఆయన జీవితములో ఎన్నడూ చూడనంత డబ్బుతో ఆ లాకర్స్ నిండి ఉన్నాయంట. బంగారు నగలు, వెండి నగలు ఉన్నాయట. వాటన్నిటిని చూపించాడట. వాటన్నిటిని చూపించి, ఇవన్నీ నీకే, నువ్వు అనుభవించవచ్చు, ఆ యొక్క మతమును, ఆ విశ్వాసమును వదిలివేసిరా, ఇవన్నీ నీకే అని చెప్పేసి చెప్పాడట. అలాగూ ఆ యొక్క ధనమును, ఐశ్వర్యమును చూపించి తన విశ్వాసములో నుంచి మరలు కొల్పాలని ప్రయత్నం చేశారు. కానీ ఇక ఈ యొక్క సుందర్ తన యొక్క విశ్వాసాన్ని వదులుకున్నవాడు కాడు, ఆ యొక్క ఐశ్వర్యానికి లోబడిన వాడు కాడు. ఇక చివరిగా ఏం చేశారంటే, మరి ఒక ఆ కాలములో ఉన్నటువంటి రాజు దగ్గరికి పిలుచుకొని వెళ్ళారట. ఆ రాజు ఆస్థానములో పనిచేసేటువంటి అధికారి వీరికి బంధువుగా ఉండటను బట్టి ఆయన యుద్ధకు పిలుచుకొని పోయారట. రాజన్నా మాట్లాడితే ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకుపోతే రాజుగారు కూడా ప్రేమతో పిలిచి ఆహ్వానించి ఆయన అన్నాడట అవహేళనగా, నీవు ఒక సిక్కువు, ఒక సింహములా పిలువబడవలసినటువంటి వాడవు, సింహము అని పిలువబడినటువంటి వాడవు. ఆ యొక్క ఏమంటారంటే అన్య కులస్తుల, తక్కువ కులస్తుల విశ్వాసమును అనుసరించి కుక్కగా పిలువబడతావని హేళనగా చెప్పాడట. సిక్కు అంటే సింహము లాంటోడు,
అలాగూ నీవు ఆ మతమును స్వీకరించి అలాగూ ఒక కుక్కని పిలువబడటానికి నీకు సిగ్గు లేదా అని హేళనగా మాట్లాడాడట. అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని వదులుకోలేదు ప్రియులారా. ఇక చివరిగా ఇంటిలో వారు నీవు నా కుమారుడివి కాదు అని చెప్పేసి తండ్రి అన్నాడట. నువ్వు భ్రష్టుడవైపోయావు, నువ్వు చండాలుడవైపోయావు అని చెప్పేసి ఇంటిలో వారు చేసుకున్న భోజనము కాకుండా ప్రత్యేకంగా భోజనము వండి అలాగూ వరండాలో భోజనం పెట్టడం ప్రారంభించారట. ఆలోచన చేశారా? ఇలాంటి పరీక్షలు వచ్చాయా? కుమారునిగా భావించకుండా వారు ప్రత్యేకంగా వంట వండి ఎక్కడ వడ్డిస్తున్నారు? ఆ వరండాలో. కారణము, నువ్వు భ్రష్టుడు అయిపోయావు, చండాలుడు అయిపోయావు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని వదులుకున్నవాడు కాదు. ఇక ఇంటిలో నుండి నువ్వు ఆ యొక్క విశ్వాసమును విడిచిపెట్టకపోతే నువ్వు ఇంటిలో ఉండడానికి వీల్లేదు అన్నారు. అలాగూ ఒక రాత్రి వేళ తన ఇంటిని, తల్లిని, తండ్రిని, బంధువులను వదిలిపెట్టి బయటకు వచ్చేసాడట. ఇదేంటిది? దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరీక్షలు నీకు నాకు లేవు. అలాగూ ఇతర విశ్వాసాలలో ఉన్నవారికి, ఇతర సంబంధమైనటువంటి విశ్వాసములలో ఉండి నిజమైనటువంటి దేవుని ఎరిగిన తరువాత, తెలుసుకున్న తర్వాత వెంబడిస్తూ ఉండగా అలాంటి వారికి ఇలాగ ఎక్కువగా పరీక్షలు రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగూ ఆ సాధు సుందర్ సింగ్ గారు తన విశ్వాసమునకు ఎన్ని పరీక్షలు వచ్చినా వాటన్నిటిలో ప్రభువు కొరకు నిలిచి సేవ జరిగించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసానికి కూడా ఒకవేళ సాధు సుందర్ సింగ్ లాంటి ఆయన ఎదుర్కొన్న పరీక్షలు కాకపోవచ్చు, అయితే నీకు కూడా పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలలో, నీ విశ్వాసానికి కలిగే పరీక్షలలో నువ్వు ఎలాగో నిలుస్తూ ఉన్నావా? నీ విశ్వాసానికి కలిగే పరీక్షల్లో నిలుస్తూ ఉన్నావా? ఆ పరీక్షలను ఎదుర్కొంటూ ఉన్నావా? అవి మహానందమని వాక్యమును ఎంచుకొనమని సెలవిచ్చినట్లుగా ఆ నానా శోధనలు మహానందమని ఎంచుకొనుచున్నావా? ఈ రాత్రి వేళ విశ్వాసానికి పరీక్ష కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగూ ఆ యొక్క భక్తుడు తాను నిలిచిన వానిగా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష అది ఓర్పును పుట్టిస్తుందట. తరువాత మరి యొక్క సహాయకరమైనటువంటి మాట లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. దేవుడే పెట్టేటువంటి పరీక్ష 48వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతారా త్వరగా? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూడండి, దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం గమనించినట్లయితే నేను నిన్ను పుటము వేసి తిని అంటున్నాడు. వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏ కొలిమేట? ఇబ్బంది కొలిమి. ఇబ్బందులు అనేటువంటి కొలిమి. కొలిమిలో వేయబడి ఉన్నారా? కొలిమిలో ఉన్నట్టుగా ఒక విలువైన వస్తువు, ఒక బంగారము, ఒక వెండి శుద్ధి చేయబడడానికి ఆ కొలిమిలో వేయబడినట్టుగా, కాల్చబడినట్టుగా, సుత్తెతో కొట్టబడినట్టుగా అలాంటి అనుభవం గుండా
వెళుతూ ఉన్నారా? పరీక్షించి తిని అంటున్నాడు ప్రభువు. ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి, ఇక్కడ ప్రభువే పరీక్షిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాసమునకు కలుగు పరీక్షలుగా ఇవి ఉన్నాయి. విశ్వాసమునకు కలుగు పరీక్షలు, ఇబ్బంది కొలిమి అని వ్రాయబడి ఉంది. అలాగే మరి ఒక సహాయకరమైనటువంటి మాట మనం చూద్దాం. ఎలాగూ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు పరీక్షించబడ్డారో, వారి విశ్వాసానికి పరీక్షలు వచ్చాయి. కొన్ని దేవుని వలన పరీక్షలు కలిగాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే ఆ 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా కొరింథీయులు పరీక్షించబడ్డారట. 8వ అధ్యాయము, ఎలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా. దేని వలన పరీక్షించబడ్డారు? శ్రమల వలన పరీక్ష, శోధల వలన పరీక్ష, ఇబ్బంది వలన పరీక్ష. వాటిని వేటిగా ఎంచుకుంటూ ఉన్నారు? పరీక్షగా ఎంచుకుంటూ ఉన్నారా? ఇబ్బందిని పరీక్షగా ఎంచుకుంటూ ఉన్నారా? శ్రమలను పరీక్షగా ఎంచుకుంటూ ఉన్నారా? ఇది ఒక పరీక్ష అనుకుంటే ఈ పరీక్ష ఎలా రాయాలి అని ఆలోచన వస్తుంది కదా. కానీ మన విశ్వాస జీవితంలో ఈ పరీక్షలకు, ఈ ఇబ్బంది అనే పరీక్షకు, శ్రమలు అనే పరీక్షకు, నానా శోధనలు అనే పరీక్షకు ఎలాగుంటున్నాం? ఎలాగూ ప్రతిస్పందిస్తూ ఉన్నాం? మన విశ్వాస విషయంలో ఎలాగున్నాం? ఇక్కడ వారిని గురించి రాస్తూ బహుశ్రమల వలన పరీక్షించబడగా, దేవునికి స్తోత్రములు, అత్యధికముగా సంతోషించిరి అనే మాట వ్రాయబడి ఉంది. ఇలాంటి అనుభవంలోనికి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలు రావాల్సిన వారై ఉన్నారు. పరీక్షలలో, శ్రమలలో, ఇబ్బందులలో, శోధనలలో పరీక్షించబడుతూ ఉండగా వారు మహానందమని ఎంచుకొనిరి, అత్యధికముగా సంతోషించిరి అనే మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుక ఈ రాత్రి వేళ ఎవరిని వారు, నీకు కలిగిన ఇబ్బంది నీకు తెలుసు, నీకు కలిగిన శ్రమ నీకు తెలుసు, నీకు కలిగే శోధనలు నీకు తెలుసు. వాటన్నిటిలో అవి పరీక్షలుగా ఎంచుకొని వాటిలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి ఒక సహాయకరమైనటువంటి మాట ఇక్కడ ఇంతవరకు మనము ధ్యానించిన విషయాలలో విశ్వాసమునకు పరీక్ష అనే విషయం మనం చూసాం. విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి సందర్భాలలో నా విశ్వాసం ఎలాగుంది అనేటువంటి పరీక్ష ఎవరికి వారుగా పరీక్షించుకోవాలి. రెండవ విషయముగా విలాప వాక్యములు చూడండి, 3వ అధ్యాయము 40వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరి దేని విషయములో పరీక్షించుకోవాలి? విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం చూడండి. చదవండి బ్రదర్. ఏమంటున్నాడు అక్కడ ప్రవక్త? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుతాం. ఇక్కడ పరిశోధన అని వ్రాయబడి ఉంది. ఏమి పరిశోధించుకోవాలట? ఏం పరిశోధించుకోవాలట? మార్గములు. మన మార్గములు పరిశోధించుకొని యెహోవా తట్టు తిరుగుదము.
మనము నడిచే మార్గము లేక మనము నడిచే త్రోవ ఎలాంటి మార్గములో మనం వెళతా ఉన్నాం పరీక్షించుకోవాలి ప్రియులారా. మన అనుదిన విశ్వాస జీవితములో మన మార్గములు పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇతరుల మార్గం కాదు. మరి యొక్క సహాయకరమైనటువంటి మాట 119వ దావీదు కీర్తనలో చూడండి. కీర్తనకారుడు సెలవిచ్చినటువంటి మాట మనం చూద్దాం. 119వ దావీదు కీర్తనలో 59వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట కూడా మార్గమును గురించి, మార్గములు పరీక్షించుకోవాలి అని కీర్తనకారుడు కూడా రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. 3 మాటలు వచ్చాయి ఇప్పుడు. 1 పరీక్ష, 2 పరిశోధన, 3 పరిశీలన. పరీక్ష, పరిశోధన, పరిశీలన మన గురించి మనం చేసుకోవాలి. నా మార్గములు, విలాప వాక్యములో మన మార్గములు అన్నాడు. ఇక్కడ 119వ దావీదు కీర్తనలో 59వ వచనములో నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని అంటున్నాడు. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. దేవునికి స్తోత్రములు. పరిశీలన చేసుకుంటే, మన మార్గములు పరిశీలన చేసుకుంటే మనము ఆయన శాసనముల తట్టు తిరుగుతాం. మన మార్గములు ఎలాగున్నాయో తెలిసిపోతుంది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా పరీక్ష అవసరమై ఉన్నది మన విశ్వాసానికి. మన మార్గములకు పరిశోధన అవసరమై ఉన్నది. మన మార్గములకు పరిశీలన అవసరమై ఉన్నది. ప్రియులారా, దావీదు కీర్తనలోని 139వ దావీదు కీర్తనకు వద్దాం. అక్కడ ఒకే అధ్యాయములో ఈ 3 మాటలు వ్రాయబడి ఉండటం మనం గమనించగలం. చూడండి, 139వ దావీదు కీర్తన మొదటి 3 వచనాలు చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దావీదు కీర్తనకారుడు దేవుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. దేవుని చేత పరిశోధించబడిన వాడుగా దావీదు కనబడతా ఉన్నాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొంటివి అని అంటున్నాడు. రెండవదిగా, నా నడకను, నా పడకను పరిశీలన చేసి ఉన్నావు అన్నాడు. మూడవదిగా గమనించినట్లయితే నన్ను పరీక్షించి ఉన్నావు అన్నాడు. అన్నాడా లేదా? ఇక్కడ గమనించినట్లయితే పరిశీలన చేసి ఉన్నావు, పరిశోధించి ఉన్నావు అన్నాడు. చూడండి, ఈ అధ్యాయంలోనే గమనించినట్లయితే 23వ వచనం చూడండి. థ్యాంక్ యూ మా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అని దేవాది దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మనలను పరిశోధించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనము కూర్చుండుట, మనము లేచుట ఆయనకి ఏమి తెలియదులే అని మనం అనేక పర్యాయములు అనుకుంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఆయన సమస్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన నడకను, మన పడకను, మన ఆలోచనలను, మన తలంపులను సమస్తమును ఆయన ఎరిగిన వాడట. వీటన్నిటికీ పరిశోధనలు, పరీక్షలు, పరిశీలనలు జరుగుతూ ఉంటాయి కదా. మన మార్గములకు
మన మార్గములకు పరీక్ష, మన మార్గముల పరిశీలన, మన మార్గముల పరిశోధన జరుగుతూ ఉంటుందని గమనించాలి ప్రియులారా. కనుక పరిశీలించుకున్నప్పుడు దావీదు కీర్తనాకారుడు ఆయన శాసనముల తట్టు తిరిగాడట. ఈ 3 మాటలు కొత్త నిబంధనల గ్రంథములో ఒకే అధ్యాయంలో మళ్ళీ కనబడతా ఉన్నాయి. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7-11 వచనాలు చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయములో గమనించినట్లయితే 7వ వచనం 11వ వచనం చదువుకుందాం. చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభునందు ప్రేమైన వారలారా, ఏమిటి ఈ పరీక్షలకు నిలుచుట వలన ఉపయోగం? ఎందుకు ఇలాంటి పరీక్షలు కలుగుతా ఉన్నాయి? వీటి వలన ఉపయోగం ఏమిటి అంటే, ఒక ఉపయోగం ఉంది ప్రియులారా, ఒక ప్రయోజనం ఉంది. ఏంటది? మీ విశ్వాసము అమూల్యమైనది. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసము పరీక్షించబడుతుంది, శోధనల చేత పరీక్షించబడుతుంది. సువర్ణము అగ్ని చేత పరీక్షించబడినట్టుగా అది నిజమైనటువంటి సువర్ణము లేక కాదో అగ్ని పరీక్షించినట్టుగా నీవు నిజమైనటువంటి విశ్వాసివో, నీలో ఉన్న విశ్వాసము నిజమైనదో కాదో ఏవి పరీక్షిస్తాయి? శోధనలు పరీక్షిస్తాయి. శోధనలలో ఏం చేయాలి? నిలవాలి. శోధనలకు నిలుచుట ద్వారా ఏం కలుగుతుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమకు ఘనత కలుగుటకు కారణమగును అని వ్రాయబడి ఉంది ప్రియులారా. కనుక మన విశ్వాసమునకు పరీక్ష. ఇక 11వ వచనం చూడండి, అగ్ని పరీక్ష అని వ్రాయబడి ఉంది. 11వ వచనంలో ఈ రక్షణను గురించి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గుర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలములను సూచించుతూ వచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. ఏం చేశారు నాటి విశ్వాసులు? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు, రక్షణను గురించి పరిశీలిస్తూ ఉన్నారట. రక్షణను గురించిన పరిశీలన. తరువాత గమనించినట్లయితే పరిశీలన, పరీక్ష, పరిశీలన, పరిశోధన. విశ్వాసమునకు అగ్ని పరీక్ష, రక్షణను గురించిన పరిశీలన, రక్షణను గురించిన పరిశీలన చేశారట, పరిశీలన చేశారు. నిజంగా నేను రక్షించబడినానా లేదా? ఒకసారట మార్టిన్ లూథర్ రాత్రి అలా పండుకొని ఉంటే అపవాది శోధన తీసుకొని వచ్చాడట. ఏమని తీసుకొని వచ్చాడు? నువ్వేడ రక్షించబడినావు, నీ రక్షణ సరి అయిన రక్షణ కాదు, చూడు ఎన్ని పాపాలు చేసావు అని చెప్పేసి పాపాల చిట్ట అంతా చూపిస్తా ఉన్నాడంట మార్టిన్ లూథర్ గారికి. అవన్నీ జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి, అన్ని జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి. భయపడిపోయాడట. నిజంగా నేను రక్షించబడ్డానా? సందేహం వచ్చేసింది. ప్రభువు నన్ను క్షమించాడా? నా పాపం పోయిందా అని చెప్పేసి
అలాగూ ఆలోచన చేస్తూ తనకు కనబడేటువంటి ఆ దర్శనంలో కనబడేటువంటి ఆ లిస్టు, ఆ పాపాల లిస్టు చూస్తూ ఉన్నాడట. అలా చూస్తూ ఉండగా అదే దృశ్యములో పైనుంచి ఒక ఎర్రని సిరాతో నిండినటువంటి ఒక పెన్ను, ఎర్రని రంగు కలిగినటువంటిది, వాటన్నిటిని పైనుంచి కిందికి కొట్టివేయటం ఆయన గమనించాడట. అవన్నీ కొట్టివేయటం ఆయన గమనించినప్పుడు ఆయనకేం కలిగింది? నిజంగా నేను రక్షించబడినాను, ప్రభువు నా పాపాలు క్షమించాడు, ఆయన రక్తం చేత నేను కడుగబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డాయి. ఓ సాతానా, నా ప్రభువు నన్ను క్షమించాడు, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను అని తన రక్షణను గురించిన నిశ్చయత కలిగిన వాడుగా అయిపోయాడు. ఎప్పుడు? రక్షణను గురించిన పరిశీలన చేసుకున్నప్పుడు. నీ రక్షణ గురించి పరిశీలన అవసరమై ఉన్నది. కొన్నిసార్లు కొందరిని చూస్తే నిజంగా వీరు రక్షించబడ్డారా అని సందేహం వస్తుంది. ఒప్పుకొని ఉంటారు, బాప్తిసం తీసుకొని ఉంటారు, అయితే వారిని చూస్తే రక్షించబడినటువంటి లక్షణాలు కనబడుతూ ఉండవు. కనుకనే పరీక్ష, నీ రక్షణ విషయమైన పరిశీలన, పరీక్ష అవసరం. వారు పరీక్షించుకున్నారు, పరిశీలన చేసుకున్నారు. ఇంకా గమనించిన రక్షణను గురించిన పరిశీలన జరుగుట. కింది వచనం గమనించినట్లయితే ఏం చేశారు? పరిశోధించారట. దేని గురించి? ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చెనో. దేవుని వాక్యము చెప్పబడినప్పుడు ఏ కాలానికి సంబంధించినటువంటిది, గతానికి సంబంధించినటువంటిదా, వర్తమానానికి సంబంధించినదియా, భవిష్యత్తుకు సంబంధించినటువంటిదా, ఆత్మ దేవుడు ఏ కాలమును సూచించుతూ ఈ మాట చెప్పి ఉన్నాడని పరిశోధించారట. పరిశోధించిరి అని వ్రాయబడి ఉంది. ఆ ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలమును గురించి చెప్పెనో పరిశోధించి, విచారించి పరిశోధించిరి. దేవుని వాక్యము విషయమైన పరిశోధన అవసరమై ఉన్నది. అందుకే ఇలాగ మనం చేరి వస్తా ఉన్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం, దేవుని దాసులు అందించే వర్తమానములు మనం వింటూ ఉన్నాం. పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష, రక్షణ పరిశీలన, లేఖనముల పరిశోధన చేశారట. సంఘస్థులను గురించి వ్రాయబడి ఉంది. ఏ సంఘస్థులు? ఆ సంఘస్థులు బరయా సంఘస్థులు. దేవుని లేఖనాలు అలాగ ఉన్నాయో లేవని పరిశోధించిరి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, వీటి విషయమైనటువంటి పరిశోధన, పరిశీలన, పరీక్ష దేవుని బిడలంగా మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనముగా వీటి విషయమైనటువంటి పరిశీలన మనకు అవసరమై ఉన్నది. కనుక మొట్టమొదటిగా వీటి విషయమైనటువంటి పరీక్ష విశ్వాసము విషయమైన పరీక్ష. రెండవదిగా మార్గముల విషయమైన పరీక్ష, మార్గములను గురించి. తర్వాత మరి ఒక విషయములో మనం పరీక్షించుకోవాలట. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ సెలవిచ్చినటువంటి మాటను మనం చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 6వ అధ్యాయము, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఇక్కడ దేని విషయమైన పరీక్ష చేసుకోవాలట మనం? ఏమ్మా, అర్థం కావటం లేదా? ప్రతివాడు అని వ్రాయబడింది కదా. ప్రతివాడు తాను చేయు పనిని, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలట.
ఏం పని చేస్తా ఉన్నారో ఆ పని విషయమైన పరీక్ష అవసరమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. పై వచనానికి వచ్చినట్లయితే, ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనకుండునట్లు, వానిని వాడు మోసం చేసుకోనకుండునట్లు, ఎవరిని వారు మోసం చేసుకొనకుండునట్లు మనం చేసే పనిని ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి. మనము చేయు పని పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, మన మార్గములు పరీక్షించుకోవాలి, మనము చేయు పని పరీక్షించుకోవాలి. ఎలా చేస్తా ఉన్నాం? ఎలా మన పని చేస్తా ఉన్నాం? ఆసక్తితో చేస్తా ఉన్నామా? శ్రద్ధతో చేస్తా ఉన్నామా? లేక అశ్రద్ధతో చేస్తా ఉన్నామా? నిర్లక్ష్యంగా చేస్తా ఉన్నామా? ఎలా పని చేస్తా ఉన్నాం అని పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. మనము ఏ పని చేసినా మన పనిని మనము చేసే పని, ఒక చోట అంటాడు, మనము చేయు పని మంచిది కాదు అంటారు. ఎవరు? పాత నిబంధన గ్రంథములో 4 కుష్ఠరోగులు అంటారు కదా, ఏమన్నారు? వారు మనము చేయు పని మంచిది కాదు అన్నారు. ఏం పని చేస్తా ఉన్నారు అక్కడ? ఏం పని చేస్తా ఉన్నారు? ఊరి బయటకు వచ్చేటప్పటికి ఆకలితో ఉన్నటువంటి వీళ్లకు అక్కడికి వెళితే ఆహార పదార్థాలు, ధాన్యము, ఏమంటారు, రకరకములైన ఆభరణములు విడిచి వెళ్ళినటువంటివి అక్కడ కనబడతా ఉన్నాయి. ఇక వీళ్ళు 4 వెళ్ళి కూర్చుకుంటుండగా ఒకడన్నాడు, అరే మనము చేయు పని మంచిది కాదు అన్నాడు. ఎందుకు మంచిది కాదు? మనకి ఇవన్నీ అవసరం కదా, ఆకలితో ఉన్నాం, ఆహారం అవసరం కదా, మనకు డబ్బులు అవసరమై ఉంది, ఇదంతా అవసరం కదా. అప్పుడు అవసరం కాదు. ఎందుకంటే అరే పట్టణములు అందరూ ఆకలితో అల్లాడిపోతా ఉన్నారు, వారికి ఈ విషయం చెప్పడం ముఖ్యం, మనం కూర్చుకోవటం ముఖ్యం కాదని చెప్పేసి మనము చేయు పని మంచిది కాదన్నారు కదా. మనము అనుదినము చేసేటువంటి పనులలో మనము చేసేటువంటి పని మంచి పని కాదా సమయంలో పరీక్షించుకోవాలి ప్రియులారా. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను అని చెప్పబడింది ప్రియులారా. ఇంకా ఈ పనిని గురించే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ పని కూడా పరీక్షించబడుతుందట. ఏది పరీక్షిస్తుంది పనిని? చూడండి, అగ్నే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తరతరగా చదవని నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో పనికి కూడా పరీక్ష, అది పరీక్షించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 12వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, గలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మనము చేసేటువంటి పని దేని చేత పరీక్షించబడుతుందట? అగ్ని చేత పరీక్షించబడుతుంది ప్రతి వారి పని. దేవుని కొరకు మనము జరిగించేటువంటి పని, పరిచర్య దేవుడు పరీక్షిస్తాడు ప్రియులారా. ప్రతిఫలము దయచేస్తాడు నిలిచిన పనికి కదా. ఏ పనికి? నిలిచిన పనికి ప్రతిఫలం అగ్ని చేత, అది కర్ర చేతనా, రాళ్ళ చేతనా,
బంగారము చేతన, వెండి చేతన, దేని చేత కట్టబడుతూ ఉన్నది అని పనికి పరీక్ష, అగ్ని పరీక్ష అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. మనమే మన పనిని పరీక్షించుకుంటే అప్పుడు మన పని ఏం చేస్తుంది? అక్కడ నిలబడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసేటువంటి దేవుని పరిచర్యలో నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం ఉన్నది. అవి స్వార్థ ప్రకటించటమైన, పత్రికలు పంచటమైన, దేవుని సేవకులతో సహకరించటమైన, మందిరములో జరిగించే పరిచర్య అయినా, బయట వీధులలో జరిగించేటువంటి పరిచర్య అయినా, ప్రతి పనికి పరీక్ష ఉన్నది. నిలిచిన పనికి బహుమానం ఉన్నది. అగ్ని చేత పరీక్షించబడుతుంది. దేనికోసం మనం పని చేస్తా ఉన్నాం? ప్రభువు కోసం పని చేస్తా ఉన్నామా? పేరు కోసం పని చేస్తా ఉన్నామా? ఘనత కోసం పని చేస్తా ఉన్నామా? లేక వేషధారణతో పని చేస్తా ఉన్నామా? ఎలాగూ పని చేస్తా ఉన్నాం? అగ్ని పరీక్షిస్తుంది అనే మాటలు రాయబడాయి. కాబట్టి దానికంటే ముందుగా మన పని మనమే అగ్ని చేత పరీక్షించబడి నిలవబడక ముందు మనల్ని మనమే పరీక్షించుకుంటే మన పని నిలుస్తుంది. కనుక పనికి పరీక్ష ఉన్నదని మనం చూస్తా ఉన్నాం. మరి యొక్క సహాయకరమైనటువంటి మాట మనం చూద్దాం. మరి యొక్క విషయములో మనకు పరీక్ష అవసరం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుతున్నాడు. ఎక్కడ పరీక్షించుకోవాలి? ఎప్పుడు పరీక్షించుకోవాలి? ప్రభు బల్ల వద్దకు వచ్చినప్పుడు ఎవరిని పరీక్షించుకోవాలంట? పక్క వాళ్ళని పరీక్షించుకోవాలా? పక్క సహోదరుని పరీక్షించాలా? పక్క సహోదరుని పరీక్షించాలా? ఎవరిని పరీక్షించుకోవాలమ్మా? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎందుకు పరీక్షించుకోవాలి? దేని విషయమై పరీక్షించుకోవాలి? ప్రభు యొక్క శరీరము విషయమై, అపరాధులు కాకుండా నిమిత్తము ప్రభువు యొక్క శరీరము విషయమై, ప్రభువు కలువరి శిలువలో కాచిన రక్తము విషయమై మనము అపరాధులము కాకుండానట్లు మనలో ప్రతివాడు తనను తాను పరీక్షించుకోవాలి. ఎలాగూ అందులో పాలు పొందుతూ ఉన్నారు, నేను ఎలాగూ పాలు పొందుతూ ఉన్నాను అని ఎవరికి వారుగా పరీక్షించుకోవాలట. నిర్లక్ష్యంగా, తేలికగా కాదు. అది ప్రభువు యొక్క ఏమని? ప్రభువు యొక్క శరీరం అని, అది ప్రభువు యొక్క రక్తము అని పరీక్షించుకొని పాలు పొందాలట. ఒక ఆరాధనలో ఒక చోట ఒక ఆమె తాను తాగిందట. తాను తాగింది బిడ్డకు కూడా ఇచ్చిందట. బిడ్డ అడుగుతుంటే బిడ్డ కూడా అడిగి ఇచ్చిందట. అంటే అందులో ఆమెకు ఎందుకు త్రాగుచూ ఉన్నదో అవగాహన ఉన్నదా? ఎవరు త్రాగాలో, ఎవరు పాలు పొందాలో, ఎవరికి ఇవ్వాలో ఆమెకు తెలిసిందా? తెలియదు. ఇలా చాలామంది ఉన్నారు. ప్రభు బల్ల విషయమై పిల్లలు అడిగితే పిల్లలకి ఇస్తారా? ఎవరు పాలు పొందాలి? ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు, పాప క్షమాపణ పొందిన వారు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా పాలు పొందాలి? తమను తాము పరీక్షించుకొని ఏమైనా ముడత, మచ్చ, కలంకము మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా ఏదైనా ప్రభు దృష్టికి ఏదైనా కలంకం ఉందా పరీక్షించుకొని క్షమాపణ పొంది అందులో పాలు పొందవలసినటువంటి వారని వాక్యం సెలవిస్తా ఉంది. అనేక సంఘాల్లో నిర్లక్ష్యంగా ఆచార రీత్యా అప్పుడప్పుడు వచ్చి అందులో పాలు పొంది మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయి ఇలా చేసేవారు లేరా? ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ అధ్యాయములో ఇక్కడ రాస్తా ఉన్నాడు 30వ వచనములో,
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. బలహీనులు అవుతా ఉన్నారు, రోగులు అవుతా ఉన్నారు, నిద్రించుతున్నారు. నిద్ర చివరి దశ. ఇంకా పరీక్షించుకొనకుండా అలాగే పాలు పొందుట ద్వారా కలిగేటువంటి నష్టం. కనుక ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు వల్ల విషయమై, అది ప్రభు శరీరం అని, ప్రభు కార్చిన రక్తము అని సూచనగా దయచేయబడ్డాయని, ఆయన మరణము ఆ ప్రచురము చేయుటకు అందులో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందుతున్నామను సూచనగా ఇవ్వబడ్డాయి. అలాగే పరీక్షించుకొని పాలు పొందాలి. మాత్రమే కాదు, ఇది నా శరీరము, దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని సెలవిచ్చాడు. మాత్రమే కాకుండా అంచె దినమున నేను వానిని లేపుదునని సెలవిచ్చాడు. ఇలాగ దేవుని యొక్క శరీరం అని, అందులో మనము పాలు పొందుతున్నామని పరీక్షించుకొని మనం అందులో పాలు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగూ చేయకపోవటను బట్టి బలహీనులుగాను రోగులుగాను